సాధారణంగా మోరీ నీళ్లు భూమి లోపల పైప్లకెళ్ళి పోతాయి. కానీ విచిత్రం ఏంటంటే ఈ జూబ్లీ హిల్స్ లా మోరీ నీళ్లు రోడ్ల పైకి పోతూనే ఉంటాయి, పొద్దంతా పారుతూనే ఉంటాయి మోరీ నీళ్లు. ఇక అసలుకి ఏ మొహం పెట్టుకొని టిఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారో నాకు అర్థమైతలే. గత 10 సంవత్సరాల నుంచి ఆలే ఎమ్మెల్యే, కార్పొరేటర్లు ఆలే, మినిస్టర్ ఆలే, ముఖ్యమంత్రి ఆలే. కానీ అయినా కూడా మోరీ మీద నీళ్ళు గిట్లనే పోతుంటాయి. ఏదో కొత్త పాట పట్టుకుండి నా కేటీఆర్ ఏడికి పోతాడికి వచ్చి ఏం చెప్తుండంటే, ఇప్పుడు మమ్మల్ని జూబ్లీ హిల్స్ లో గెలిపించండి, మేము 2 ఏళ్లలో మళ్ళీ అధికారంలోకి వస్తారంట. గెట్లు వస్తారు అనుకుంటుండో అర్థమైతలే. గెలిపించిన వాళ్ళు కూడా సగం కాంగ్రెస్ లో పోయిండ్రు. కేటీఆర్ కి అసలు నిజంగా 10 సంవత్సరాలు మళ్ళీ మన గాడిద పనులు దోమిందా? ఏం చేసిండనికి 10 సంవత్సరాలు? మున్సిపల్ శాఖ మంత్రి నువ్వే ఉండిపోయాయే, మళ్ళీ ఆ రోజు చేయని కొత్తగా ఇప్పుడు ఏం చేస్తావు? జూబ్లీ హిల్స్ ప్రజలారా, ఈ మోసం చేసే వాళ్ళు, ఈ అబద్ధాలు చెప్పే బీఆర్ఎస్ నాయకులను గెలిపిస్తారా, లేదంటే మీకోసం ఎప్పుడు కష్టపడి మీకోసం పనిచేసే బీజేపీ నాయకులను గెలిపిస్తారా అన్నది మీరే ఆలోచించుకోండి. జూబ్లీ హిల్స్ ప్రజలారా, ఇది మీకు ఒక అగ్ని పరీక్ష. లంకాల దీపక్ బీజేపీ అభ్యర్థిని గెలిపించండి. మొత్తం జూబ్లీ హిల్స్ భయం మంచిగా చేసుకుందాం. అసలు నేను జూబ్లీ హిల్స్ అంటే కూలింగ్ గ్లాసెస్, హై హీల్స్ వేసుకొని రావాలేమో అనుకున్నా గానీ వీడికొచ్చి చూసే మాస్కులు పెట్టుకొని తిరగాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది. దయచేసి జూబ్లీ హిల్స్ ప్రజలారా, మీ చేతులలో మీ అభివృద్ధి ఉంది. బీజేపీని సాధారణంగా మోరీ నీళ్లు భూమి లోపల పైప్లకెళ్ళి పోతాయి. కానీ విచిత్రం ఏంటంటే ఈ జూబ్లీ హిల్స్ లా మోరీ నీళ్లు రోడ్ల పైకి పోతూనే ఉంటాయి, పొద్దంతా పారుతూనే ఉంటాయి మోరీ నీళ్లు. ఇక అసలుకి ఏ మొహం పెట్టుకొని టిఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారో నాకు అర్థమైతలే. గత 10 సంవత్సరాల నుంచి ఆలే ఎమ్మెల్యే, కార్పొరేటర్లు ఆలే, మినిస్టర్ ఆలే, ముఖ్యమంత్రి ఆలే. కానీ అయినా కూడా మోరీ మీద నీళ్ళు గిట్లనే పోతుంటాయి. ఏదో కొత్త పాట పట్టుకుండి నా కేటీఆర్ ఏడికి పోతాడికి వచ్చి ఏం చెప్తుండంటే, ఇప్పుడు మమ్మల్ని జూబ్లీ హిల్స్ లో గెలిపించండి, మేము 2 ఏళ్లలో మళ్ళీ అధికారంలోకి వస్తారంట. గెట్లు వస్తారు అనుకుంటుండో అర్థమైతలే. గెలిపించిన వాళ్ళు కూడా సగం కాంగ్రెస్ లో పోయిండ్రు. కేటీఆర్ కి అసలు నిజంగా 10 సంవత్సరాలు మళ్ళీ మన గాడిద పనులు దోమిందా? ఏం చేసిండనికి 10 సంవత్సరాలు? మున్సిపల్ శాఖ మంత్రి నువ్వే ఉండిపోయాయే, మళ్ళీ ఆ రోజు చేయని కొత్తగా ఇప్పుడు ఏం చేస్తావు? జూబ్లీ హిల్స్ ప్రజలారా, ఈ మోసం చేసే వాళ్ళు, ఈ అబద్ధాలు చెప్పే బీఆర్ఎస్ నాయకులను గెలిపిస్తారా, లేదంటే మీకోసం ఎప్పుడు కష్టపడి మీకోసం పనిచేసే బీజేపీ నాయకులను గెలిపిస్తారా అన్నది మీరే ఆలోచించుకోండి. జూబ్లీ హిల్స్ ప్రజలారా, ఇది మీకు ఒక అగ్ని పరీక్ష. లంకాల దీపక్ బీజేపీ అభ్యర్థిని గెలిపించండి. మొత్తం జూబ్లీ హిల్స్ భయం మంచిగా చేసుకుందాం. అసలు నేను జూబ్లీ హిల్స్ అంటే కూలింగ్ గ్లాసెస్, హై హీల్స్ వేసుకొని రావాలేమో అనుకున్నా గానీ వీడికొచ్చి చూసే మాస్కులు పెట్టుకొని తిరగాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది. దయచేసి జూబ్లీ హిల్స్ ప్రజలారా, మీ చేతులలో మీ అభివృద్ధి ఉంది. బీజేపీని